Hi, hello guys. Welcome to Rocketsism. ఈ రోజు మనం కొత్త టాపిక్ మళ్ళీ నంబర్స్లో రిమైండర్ సైకిల్స్ అనే దాని మీద నేర్చుకుందాం. ఇప్పటిదాకా మనం ఏమేమి కవర్ చేసినాం? డివిజబిలిటీ రూల్స్ అండ్ పవర్ సైకిల్స్. నౌ రిమైండర్ సైకిల్స్. దిస్ ఇస్ ది థర్డ్ టాపిక్. మనం పోయినసారి పవర్ సైకిల్ గురించి మాట్లాడుకున్నాం కదా. సిమిలర్గా రిమైండర్ సైకిల్ కూడా ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. సిమిలర్ ఉంటుంది. ముందుగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకుందాం. లెట్స్ టేక్ 16 అనేది 5తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ ఎంత? 5 3s 15 అనేది అవుట్పుట్. రిమైండర్ అనేది ఏంది? 1 అనమాట. రిమైండర్ అనేది. ఇది రిమైండర్ యొక్క మెయిన్ ఫిలాసఫీ, అంటే మెయిన్ ఆబ్జెక్టివ్. ఓకేనా? దిస్ ఈస్ నథింగ్ బట్ రిమైండర్. దిస్ 1 అనేది రిమైండర్. దిస్ ఈస్ కోషియంట్. దిస్ ఈస్ డివిడెండ్ డివైజర్. ఓకేనా? మనం ఎప్పుడైనా ఏదైనా నంబర్ని ఒక దాంతో డివైడ్ చేసినప్పుడు సంథింగ్ రిమైండర్ అనేది వస్తుంది కదా. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద నెంబర్లు వచ్చినాయి. 2^152 అనేది డివైడెడ్ బై 7 ఉంది ఫర్ ఎగ్జాంపుల్. వీటిని ఎట్లా సాల్వ్ చేస్తాం? ఇట్లాంటి కాన్సెప్ట్స్ని మళ్ళీ ఎట్లా మనం సాల్వ్ చేస్తాం అనే దాని గురించి మనం ఈ సెషన్లో మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ అండ్ అండర్స్టాండ్. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 2^156 అనేది డివైడెడ్ బై 5 అయినప్పుడు రిమైండర్ కనుక్కోమని చెప్పిండు. అంటే దీనికి రిమైండర్ కనుక్కోవాలి మనం. ఓకేనా? ఏంటిది? 2^156 అనేది 5తో డివైడ్ అయినప్పుడు. ఫస్ట్ చూద్దాం. వాట్ ఈస్ 2^1 డివైడెడ్ బై 5? ఎంత? 2. అంతే కదా. దీన్ని మాడ్యులో అప్లై చేయి, రిమైండర్ వచ్చేస్తుంది. అంటే 2 డివైడెడ్ బై 5 ఆటోమేటిక్గా నీకు 2 వస్తుంది రిమైండర్. ఓకేనా? యా. 2 స్క్వేర్ సెకండ్ రైట్. 2 స్క్వేర్ అనేది డివైడెడ్ బై 5 అయినప్పుడు రిమైండర్ ఎంత? 4. 2 క్యూబ్ అనేది డివైడెడ్ బై 5 అయినప్పుడు రిమైండర్ ఎంత? అంటే ఎంత? 8. 8 అనేది 5తో డివైడెడ్ బై అయినప్పుడు 5 1s 5. ఎంత? రిమైండర్ 3, విచ్ ఈస్ నథింగ్ బట్ 3. రైట్. 2^4 అనేది డివైడెడ్ బై 5 అయినప్పుడు ఎంత? 2^4 అంటే ఎంత? 16. 16 అనేది డివైడెడ్ బై 5 అయినప్పుడు ఇందాకనే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 5 3 15 అంటే ఎంత? 1. 1 ఈజ్ ది రిమైండర్. సేమ్ 1 అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎండ్ అవుతుంది అనమాట. 2^5 అనేది డివైడెడ్ బై 5 ఎంత? 32 డివైడెడ్ బై 5. 5 6 30. Remainder 2. Which is repeating again. What is the remainder cycle of 2? Which is nothing but 2, 4, 3, 1. Right? This is the remainder cycle. Now you can, the question in the 2^156 కదా. మనకి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి? 4 వాల్యూస్ వచ్చినాయి. 156 ని డివైడెడ్ బై 4 చేయి. ఎంత? 4 1s 4 3s అంటే 4 3 12. ఇంకెంత మిగులుతుంది? 3 మిగులుతుంది. 4 9s విచ్ ఈస్ 0 వస్తుంది ఆన్సర్. రిమైండర్ అనేది 0 వస్తుంది కదా. ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది ఏమవుతుంది? 1 అనేది ఆన్సర్. 2^156 అనేది డివైడెడ్ బై 5 అయినప్పుడు మనకి రిమైండర్ అనేది 1 అనేది వస్తుంది. ఓకేనా? దిస్ ఈస్ ది మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. 13^856 డివైడెడ్ బై 7 అయినప్పుడు రిమైండర్ ఎంత? ఫైండ్ రిమైండర్ when
13 పవర్ 856 డివైడెడ్ బై 7 అనమాట. ఓకేనా? సో లెట్స్ సి సేమ్ సినారియో. 13 అనేది ఫస్ట్ 7 పవర్ 7 సారీ 13 పవర్ 1 అనేది 7 తో డివైడెడ్ బై 9 7 1 7 7 సారీ 13 minus 7 ఎంత 6. సో 6 అనేది రిమైండర్. సో మీరు ఇట్లా డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే ఈ రిమైండర్ ఉంది కదా, రిమైండర్ వచ్చింది కదా, సో 6 పవర్ 1 అనేది 7 తో డివైడెడ్ బై చేసుకోండి డైరెక్ట్ గా. ఓకేనా? అప్పుడు ఎంత రిమైండర్ 6 1 6 అంటే 1 అనేది వస్తుంది. నెక్స్ట్ 6 స్క్వేర్ ని చేయి. 6 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 36 వస్తుంది. సేమ్ 7 5 ఎంత 35. సో విచ్ ఈస్ గెట్టింగ్ 1 అగైన్, సో విచ్ ఈస్ రిపీటింగ్, సో విచ్ ఎండ్ ఇక్కడ దీంతో ఎండ్ అనమాట. ఓకేనా? సో వాట్ ఈస్ ది పవర్ సైకిల్ ఆఫ్ 7 ఇన్ దిస్ సిచ్యువేషన్? పవర్ సైకిల్ ఆఫ్ 6 comma 1. ఓకేనా? యా. సో దిస్ ఈస్ ది పవర్ సైకిల్ ఆఫ్ 7. మరి ఇప్పుడు దీన్ని మనకి 856 అనేది ఉంది. 856 డివైడెడ్ బై 2 అంటే నథింగ్ బట్ డివిజబుల్ అవుతుంది 2 తో. సో 856 అనేది డివిజబుల్ బై 2 ఎందుకంటే లాస్ట్ డిజిట్ అనేది 6 అనేది ఉంది విచ్ ఈస్ ఈవెన్. సో విచ్ ఈస్ డివిజబుల్ బై 2. సో నీకు పక్కా రిమైండర్ అనేది ఏమొస్తుంది 0 అనేది వస్తుంది. 0 రిమైండర్ వచ్చిందంటే ఏంది 1 అనేది ఆన్సర్. ఓకేనా? యా. సో నౌ ద ఆన్సర్ ఈస్ 1 అనమాట. రిమైండర్ అనేది 1. సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ రిమైండర్ సైకిల్. సో మీకు ఇది వాల్యూ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను 7కి నాకు ఇదే పవర్ సైకిల్ ఉంటుంది, 2కి ఇదే పవర్ సైకిల్ ఉంటుంది, 3కి ఇదే పవర్ సైకిల్ ఉంటుంది అని ఏం అట్లా స్పెసిఫిక్ ఉండదు. సో మీకు ఇచ్చిన పవర్ని బట్టి మీరు సాల్వ్ చేసుకోవడమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 13 పవర్ 856 ఇచ్చిన, అక్కడ డివిజబుల్ బై 7 అని ఇచ్చిన. ఇప్పుడు నేను డివిజబుల్ బై 5 అని ఇస్తే నాకు ఇదే పవర్ సైకిల్ రాదు కదా, సో పవర్ సైకిల్ అనేది చేంజ్ అవుతుంది. సో అందుకనే మీరు దీన్ని బట్టి పట్టమాకండి, జస్ట్ కాన్సెప్చువల్గా అర్థం చేసుకోండి అండ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సో మీరు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. 3 పవర్ 171 డివిజబుల్ బై 5 అయినప్పుడు రిమైండర్ ఎంత? ఫైండ్ రిమైండర్ వెన్ 3 పవర్ 171 డివైడెడ్ బై 5. అండ్ ఇంకోటి ఏంటంటే 7 పవర్ 250 డివైడెడ్ బై 9 అయినప్పుడు రిమైండర్ ఎంత? సేమ్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే 9 పవర్ 150 డివైడెడ్ బై 3 అయినప్పుడు 4 అయినప్పుడు రిమైండర్ ఎంత? సో ఈ 3 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి. సో దెన్ యూ విల్ గెట్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ రిమైండర్ సైకిల్స్. సో నాకు తెలిసి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా రిమైండర్ సైకిల్ మీద. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.